వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరందరూ నాకు బుజ్జిగాడికి బెస్ట్ విషెస్ కమెంట్స్ రూపంలో తెలియజేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఏ పరిచయం లేకపోయినా మీరందరూ ఇంత కేర్ అండ్ లవ్ ఇస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన ఫస్ట్ 1 వీక్ అయితే మాకు చాలా కన్ఫ్యూజన్ అండ్ కొత్తగా అన్నీ నేర్చుకోవడానికే సరిపోయింది. సో పెద్దగా వీడియో రికార్డ్ చేయడానికి కుదరలేదు. మేమైతే జస్ట్ లెర్న్ చేసుకుంటూ ఉన్నామన్నమాట ఎలా పెంచాలి అని. మెయిన్గా 2 అవర్స్కి బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి అసలు ఫీడింగ్ బర్పింగ్ దానికే సరిపోతుంది టైం అంతా. సో వరుణ్ నాకు హెల్ప్ చేస్తూ ఇలా బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిందంటే తినిపించడం అలా కొంచెం మేనేజ్ చేస్తూ అయితే వచ్చాము. సో బుజ్జిగాడు పుట్టిన 10th డేకే మా సిస్టర్కి కూడా బేబీ పుట్టినుండే. సో ఆ రోజు ఈవినింగ్ ఇంకా ఆమెని చూడడానికి వెళ్ళామన్నమాట. మా ఫ్యామిలీలోనే అది చాలా పెద్ద స్పెషల్ డే. ఎందుకంటే ఇద్దరు కూతుర్లకి ఇద్దరు బేబీస్ రావడం అనేది, అది కూడా జస్ట్ 10 days డిఫరెన్స్, చాలా స్పెషల్. అండ్ మా బర్త్డేస్ కూడా జస్ట్ 4 days డిఫరెన్స్ ఉంటుంది అనమాట, నాది మా సిస్టర్ది. సో ఇదంతా ఒక కోఇన్సిడెన్స్. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. విజిటర్స్ కూడా ఫస్ట్ నా దగ్గరకు వచ్చి ఆ తర్వాత ఆమె దగ్గర చూడడం, లేదా ఆమెను చూసి నా దగ్గర రావడం, అట్లా చాలా స్పెషల్గా ఉండే. అండ్ వీడియోస్ వచ్చేసి కొంచెం నేను లేట్గా పోస్ట్ చేస్తున్నా. హోప్ యూ అండర్స్టాండ్. ఎందుకంటే ఆబ్వియస్లీ నేను యాజ్ అ న్యూ మామ్ ఇప్పుడు నాకు ఆల్రెడీ నా టైం టేబులే సెట్ అవ్వట్లేదు. ఇంకా యూట్యూబ్ కోసం టైం స్పెండ్ చేసే అంత కష్టం కదండి. సో వీడియోస్ అన్నీ లేట్గానే వస్తున్నాయి. ఇవన్నీ రియల్ టైం వీడియోస్ కాదు, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు నా నుంచి, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ ఉందా ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. దాన్ని బట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఉండేలాగా వీడియోస్ చేస్తాను. రాణి దగ్గరికి వచ్చారంట. అప్పుడు ఆ రాణి చిన్నదే కదా, ఇట్లా ఏం చేయాలని తెలియక ఇలాగ కత్తి తీసుకొని ఇట్లా ఫైట్ చేస్తుంది అనమాట, డిష్ అని. అప్పుడు అందరూ చూసి షాక్ అయిపోతారు. ఇంత చిన్న పిల్ల అంత పెద్ద యుద్ధం ఎట్లా చేసిందని. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఆ చిన్న పిల్ల కాదు అది, ఆమె వచ్చేసి ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పేసి. ఓకే, అప్పుడు అందరూ ఆ రాణిని ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పి పిలిచారు. అప్పటి నుంచి ఆమె మొత్తం రాజ్యాన్ని వెళ్తుందన్నమాట. అయితే ఎప్పుడు రాజ్యం అనేది రాజులే వెళ్ళేవారు, కానీ లక్ష్మీబాయి వచ్చిన తర్వాత ఆ రాజ్యం మొత్తం కూడాను యువరాణినే క్యూనే హ్యాండిల్ చేసింది. ఇలా రోజు నైట్ ఏదో ఒక స్టోరీ చెప్తూ ఉంటాడు అనమాట వరుణ్. మా వాడు మంచిగా ముద్దుగా వింటాడు. మా సిస్టర్ని చూడ్డానికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా తమ్ముడు మెయిల్ అనగా నేను కృషి అవుతాను. పెద్దమ్మ కదా, వాడి జుట్టు చూడు, జుట్టు అయితే అట్లా నాది. సరే జుట్టు ఒక నీ స్వీట్ జుట్టు ఒక నీ ఐస్ నోస్ చిన్న బాబులు ఆడచ్చు. బాహుబలి అంట, అమరేంద్ర బాహుబలి లడ్డు పాపాలు. అమ్మో తమ్ముడు అనిపించుకున్నాడు. చిన్నోడా 10 days డిఫరెన్స్ ఎగ్జాక్ట్. అడు పెద్దోడు చిన్నోడు. అదే చిన్నోడా వెయిట్ ఎంత 3.4. చిన్నోడా ఓకే ఓకే. ఓ ఇంకా మొత్తం కళ్ళు. మహిష్మతి సామ్రాజ్యం. Come this way.
ఫ్యామిలీ లడ్డు మమ్మీ చిన్నది మమ్మీ డాడీ నాయనమ్మ పోలికలతో వచ్చినాం. సేమ్ నానమ్మ. నానమ్మ చెప్పులు కట్టుకుని వచ్చినాం. చెప్పి ఐ టోల్డ్ యూ నో ఇన్ స్కాన్ ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హి హస్ డబుల్ చీక్స్. పెట్టారా పెట్టేసి ఫస్ట్ దా ఫస్ట్ బేబీని నాకు ఇచ్చి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చూడు చూడు చూసి రియాక్షన్ అరే అవును అవుతుందా? స్మైలెస్ ఏం కనిపిస్తుందా? కళ్ళు తెరవనికి కూడా వస్తలేదు. పెద్ద నాన్న పెద్దమ్మ అన్న 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 వచ్చిండ్రు. జర సిప్పుది వాడి ముఖం కనిపిస్తలే. అన్న వచ్చిండు. అరే పెద్దోడు చిన్నోడు పో. పెద్దోడా చిన్నోడా? చిన్నోడా పెద్దోడా చిన్నోడు లడ్డు అసలు పంటనే ఉన్నాడు బాబు. ఇద్దరు ఎంత క్యూట్గా ఉన్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్. ఏం తింటున్నావు నువ్వు? ఓకే ఓకే ఏడుస్తలేడు కూడా. సో ఇలా మా ఫ్యామిలీలో మా ఇద్దరు సిస్టర్స్కి 2 బాబులు రావడం వల్ల మా ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఉండే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.